యొక్క పిల్లల ఇష్టాలు లేకపోతే వారు పిల్లల మనము నచ్చినట్లయితే వారు మనకు నచ్చినట్లయితే పిల్లల వెంటనే వివాహము చేసుకొని ఒక కుటుంబముగా జీవించటానికి మన ఊరు కాదు, మన ప్రాంతము కాదు, అయినను దేవుని ప్రణాళిక ఇది, దేవుని ఏర్పాటు ఇది అని గుర్తెరిగి పిల్లల వివాహము చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. దయచేసి నాడు గమనించాలి ప్రియమైన సహోదరులారా, ఈ వివాహ వ్యవస్థలో ప్రభువు మనతో మాట్లాడుతున్న ఈ విషయాన్ని గమనించాలి. ఏమంటున్నాడంటే ఐక్యత మరియు భాగస్వామ్యపు వేడుక. దయచేసి గమనించాలి, ఐక్యత మన కుటుంబంలో ఐక్యత ఎలా ఉన్నది పిల్లలు గమనించాలి. పెళ్ళైన 3 నెలలేమో చాలా ముచ్చటగా ఉంటారు. 3 నెలల తర్వాత ఏమవుతుంది పిల్లల గమనించాలి, అపార్థాలు వస్తూ ఉంటున్నాయి, ఎన్నో విధాల విభేదాలు వస్తూ ఉంటున్నాయి. పిల్లల గమనించాలి, ఇది 3 నెలల కొరకు కాదు, లేకపోతే 3 సంవత్సరాలకు కొరకు కాదు. ఈ వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేస్తుంది నీ కంఠములో ప్రాణమున్నంత వరకు కూడా. ప్రియమిత్రులారా, ఈ బంధాన్ని, పవిత్రమైన ఈ బంధాన్ని ఐక్యతతో కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐక్యతతో కాపాడుకోవాలి. భార్యాభర్తలు ఇరుగురు పిల్లరా ఐక్యతగా ఉండి, సమాధానముగా ఉండి, నెమ్మదిగా ఉండి, బిడ్డలకు మాదిరి చూపిస్తూ, బిడ్డలను సరి అయిన త్రోవలలో పెంచుతూ వారికి ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వటమే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, ఇంత పిల్లోడిని ఈరోజు కదిలించగలుగుతున్నావా? ఎందుకు వాణ్ణి కదిలించలేకపోతా ఉన్నా చెప్పండి. మన విపరీతమైన ప్రవర్తన, మన మాటలు. దయచేసి గమనించాలి, తల్లిదండ్రులు బిడ్డల ముందు చెడుగా ఏ మాట కూడా మాట్లాడకూడదు. దయచేసి గమనించాలి, తల్లిదండ్రులు బిడ్డల ముందు ఆ ఇంటి సంగతులు ఈ ఇంటి సంగతులు మాట్లాడకూడదు. నీకెందుకు? దయచేసి గమనించాలి, బిడ్డల ముందు మన ప్రవర్తన. దయచేసి గమనించాలి, మనం ఏం మాట్లాడుతామో అవి వారు నేర్చుకుంటారు. మనం ఏమి చేస్తామో అవి వారు నేర్చుకుంటారు. కాబట్టి మన కుటుంబంలో పిల్లల ఐక్యతగా ఉండి, మాదిరిగా ఉండి ముందుకు సాగాలని ప్రభు ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉంటున్నారు. యెహోషువ గ్రంథములో మాదిరికరమైన కుటుంబాన్ని మనము చూస్తాం. యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవించినా సరే, ఎవరిని సేవించినా సరే, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుడైన యెహోవానే సేవిస్తాము. హల్లెలూయా. నీతి సూర్యుడైన నేను, నా కుటుంబం, నేను, నా భార్య, నేను, నా బిడ్డలు, నాకు కలిగిన సమస్తము కూడా యెహోవానే మేము సేవిస్తాం. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఇక్కడుంటే నీ యజమానుడు ఎక్కడున్నాడు? నువ్వు ఇక్కడుంటే నీ బిడ్డలు ఎక్కడున్నారు? ఐక్యత ఎక్కడుంది? ఈరోజు పరిశుద్ధ ఆదివారం ఏ పనికి మనం వెళ్ళకూడదు. ఏమండి? ఏ ప్రయాణం చేయకూడదు. ప్రయాణం కూడా చెప్పండి, ప్రయాణం కూడా చేయకూడదు మనం. ఎందుకంటే ఇది విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం. దయచేసి గమనించాలి, ఏ పని మనం చేయకూడదు. దయచేసి గమనించాలి, ఏ ప్రయాణం చేయకూడదు. దయచేసి గమనించాలి, ఈరోజు మన పని ఏమిటంటే సిద్ధపడి దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించడం మన పని. దేవునికి స్తోత్రం. ఐక్యత కుటుంబములో పిల్లరా, కుటుంబముగా నీవు మందిరానికి వచ్చి దేవునిని
ఆరాధించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని ప్రభు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి ప్రియమైన వారిలారా, ఈ లేఖనములో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి భయపడే కుటుంబం, దేవునికి లోబడే కుటుంబం, దేవునికి భయపడే వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. దేవునికి ఎదురాడే వారి కుటుంబాలు ప్రియులరా దీవించబడలేవు. ఎదురాడే జీవితాలు ఆశీర్వదించబడలేవు. సేవకునికి, సంఘానికి, దేవునికి ఇవి కనెక్ట్ చేయబడతా ఉంటాయి. ఎందుకంటే సేవకుడు ఆలయానికి సంబంధించిన వాడు, ఆలయం దేవునికి సంబంధించినది. దయచేసి గమనించాలి. నేటి దినం ప్రియమైన వారిలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించే నీ కుటుంబం బహుగా దీవించబడును గాక. హల్లెలూయా. చూడండి, ఈరోజు చదువుబడిన మొదటి లేఖనములో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము ప్రియమైన వారిలారా, మరి 9వ వచనము నుంచి 12వ వచనం వరకు రాయబడిన మాటలు మనము చూసినట్లయితే ఈ లేఖనములో చాలా విలువైన విషయాలు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సహోదరులారా, ఈ విషయాలు గమనించాలి. ఇద్దరు ఏకమైతే, ఇద్దరు అనగా భార్య భర్త ఇరువురు ఏకమై జీవించటము ద్వారా వారికి మేలు కలుగుతున్నది. ప్రియమిత్రులారా గమనించండి. దయచేసి లేఖనములో 3 పేటల తాడు ఏమవుతుందంట? తెగదు. ఎందుకంటే దానికి బలం ఎక్కువగా ఉంటుంది. ఒక పేట తాడి ఈజీగా తప్పగలం. పిల్లరా 2 పేటల తాడు కొంచెం కష్టంగా తెప్పగలం. కానీ 3 పేటల తాడు అది తెగిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 పేటలు, దానికి భావాన్ని మీరు గుర్తెరగాలి. ఒకటి భార్య అయితే, రెండవది భర్త, మూడవది ప్రభు అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 పేటల తాడు తెగిపోకుండా ఈ బంధాన్ని మనము కాపాడుకోవాలి. దేవుడు ఎందుకు మన ఇంటిలో ఉంటాడంటే మన వివాహ బంధాలు తెగిపోకుండా, ఇదిగో అది జీవితాంతము కొనసాగేటట్లుగా ఆయనే ఈ వివాహ వ్యవస్థలో ఆయన పిల్లరా ప్రవేశించి ఈ వివాహ వ్యవస్థను ఆయన స్థాపించి నడిపిస్తా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ లేఖనములో ఆయన మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ప్రియులరా గమనించాలి. ఏమంటున్నాడంటే భార్య భర్త దేవుడు వివాహములో ప్రియులరా ఐక్యత ఉంటుంది. ఐక్యత ఉంటుంది. యేసయ్య కానాను వివాహానికి ఆయన వచ్చాడు. ప్రియులరా అక్కడ దయచేసి గమనించాలి. ముందంతా కూడా దయచేసి గమనించాలి. మంచి ద్రాక్షారసాన్ని పోశారు. ప్రియులరా ద్రాక్షారసం మంచిగా ఉందని ఏం చేశారంటే పిల్లలు ద్రాక్షరసం అంతా తాగేశారు. పిల్లలు గమనించాలి. పిల్లల వెనక వచ్చే వారికి ఇక లేదు, ద్రాక్షరసం లేదు. మన వివాహాలలో భోజనాలు అయిపోతే ఎంత అవమానం మనకి. ఒక 5గురు 10 మందో పిల్లరా వారికి భోజనాలు పెట్టకపోతే వారు ఊరూరు తిరిగి ఏం చేస్తారు? అరే వాళ్ళు భోజనాలకు వెళ్ళాం, పెళ్లికి వెళ్ళాం, ముద్ద భోజనం కూడా పెట్టలేదురా అని పిల్లరా ఊరూరు తిరిగి చాటింపేస్తారు. దయచేసి గమనించాలి. అలాంటి నింద అవమానము కలగకుండా కానా వివాహములో దేవుడు అక్కడ ఉంది. పిల్లరా అక్కడ అవసరతలు తీర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వివాహ వ్యవస్థలో దేవుడు ఎందుకు ఉండాలంటే నీ అవసరతలను తీర్చడానికి. హల్లెలూయా. నీ అక్కరులను తీర్చడానికి. హల్లెలూయా. నీకు కలిగిన ఆపదల నుంచి ఒడ్డెక్కించడానికి, నీకు కలిగిన ఇబ్బందుల నుంచి పైకి లేవనెత్తడానికి,
నీకు కలిగిన అనేక సమస్యలలో కూరుకుపోయిన నిన్ను లేవనెత్తడానికి దేవుడు నీ వివాహములో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి, భార్య భర్తల మధ్య ఆయన ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉంటేనే మన అవసరతలు తీర్చబడతాయి, మన అక్కరలు తీర్చబడతాయి, మన సమస్యలకు విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరులారా, దేవుని బిడ్డలారా, వివాహ వ్యవస్థను గురించి ఆయన మాట్లాడుతున్న ఈ విషయాన్ని దయచేసి చూడండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము చదవబడిన లేఖనములో నుంచి కొన్ని మాటలు పిల్లరా మన జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చాలా విలువైన విషయాలను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న ఈ సత్యాన్ని పిల్లరా మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉంటున్నా. చూడండి, ఆ లేఖనములో రాయబడిన మాటలు పిల్లరా. ఈరోజు చదవబడిన లేఖన పాఠ్యభాగము ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. ఇద్దరు కష్టము చేత ఉభయులకు ప్రతిఫలము కలుగును కదా. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వాడు పడిపోయినను పిల్లల గమనించాలి. వివాహ వ్యవస్థను గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇద్దరు కలిసి ఉండుట వారికి మేలు, వారికి మేలు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉంటున్నాడు. ఎందుకు మేలు దయచేసి గమనించాలి. ఒకవేళ భార్య భర్తలలో ఎవరికైనా ఇబ్బంది, ఏదైనా బలహీనత, ఏదైనా రోగము వచ్చినప్పుడు పిల్లల ఆ యజమానుడికి బలహీనత వస్తే భార్య ఏం చేస్తుంది? చెయ్యి పట్టుకొని ఏమండి హాస్పిటల్కు తీసుకువెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి మరలా చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చి ఇంటికాడ పరిచర్య చేయటానికి, ఏమండి సమయానికి మందులు వేయటానికి, సమయానికి ఆహారం పెట్టడానికి, సమయానికి ఎవరుంటారు? నీ తల్లి, నీ తండ్రి కొంతకాలమే నీతో ఉంటారు. నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు వారు కొంతకాలమే నీతో ఉంటారు. కానీ జీవితాంతము నీతో ఉండేది ఎవరో తెలుసా? నీ భార్య, నీ భర్త. వారు మాత్రమే ఒకరికి ఒకరు జీవితాంతము కూడా తోడుగా ఉండి నడిచేది. దేవునికి స్తోత్రం. బంధాలను తెంపుకోవద్దు, బాంధవ్యాలను తెంపుకోవద్దు. చిన్న చిన్న గొడవలకు, కోర్టు కేసుల వరకు వెళ్ళి పిల్లరా ఈ విడాకుల కొరకు ప్రాకులాడొద్దు. దేవుడు ఏర్పాటు చేసిన వివాహ బంధాన్ని తెంచుకోవడానికి కాదు, దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహ వ్యవస్థలో నిన్ను నీవు దేవునికి మహిమకరముగా గణపరుచుకోవటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరులారా, చాలా విలువైన విషయాలను ప్రసంగి గ్రంథకర్త ఆయన చాలా విరివిగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ విషయాన్ని గుర్తెరగాలని ప్రభు ప్రాముఖ్యముగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, ఈ లేఖనములో ఆయన మనతో మాట్లాడుతున్న లేఖనాన్ని దయచేసి గమనించాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకము చేసుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న వారందరూ అమూల్యమైన వారని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబములో ప్రియమైన వారెవరా అమూల్యమైన రాయిగా దేవుడు నిన్ను నియమించాడు. ఒక వ్యక్తికి ఒక రాయి దొరికింది.
ఆ రాయి ఏమిటి అని బంగారపు షాపు దగ్గరికి ఆ వ్యక్తి తీసుకువెళ్ళాడు. బంగారపు షాపు అయిన ఆ రాయిని పరీక్షించి ఇదేదో విలువైన రాయి కాబట్టి అతడు ఆ రాయిని కొనుక్కున్నాడు. పిల్లరా, ఆ వ్యక్తికి 10,000 రూపాయలు ఇచ్చి ఆ రాయిని సొంతం చేసుకున్నాడు. పిల్లరా, ఆ రాయి కొనుక్కున్నవాడు మరలా వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి వజ్రాల వ్యాపారికి ఆ రాయి చూపిస్తే ఆ రాయిలో పిల్లరా చాలా విలువైన వజ్రాలు ఉన్నాయని వాడు గుర్తించి ఆ రాయిని దయచేసి 10 లక్షల రూపాయలకి కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, దాని విలువ ఎవరికి తెలుస్తుంది? వజ్రాల వ్యాపారికి దాని విలువ తెలిసింది. ఆ వజ్రాల వ్యాపారి పిల్లరా దానిలో ఉన్న వజ్రాలన్నీ చక్కగా కట్ చేసుకొని అతడు కోట్లు సంపాదించాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, దేవుడు నీ ఇంటిలో నిన్ను విలువైన రాయిగా, లివింగ్ స్టోన్ అనగా విలువైన రాయిగా దేవుడు నిన్ను నియమించాడు. నువ్వేమో అటు ఇటు గంతులేస్తున్నావు. నువ్వేమో పిల్లరా అటొక గంతు ఇటొక గంతు వేసి నీ కుటుంబాన్ని అల్లరి పాలు చేసుకుంటున్నావు. నీ కుటుంబాన్ని దిగుమార్చుకుంటున్నావు. దేవుడు గౌరవప్రదముగా దేవుడు నిన్ను ఈ వివాహ వ్యవస్థలో నియమించి దేవుడు నిన్ను నిలబెడితే ప్రియమైన వారిలారా, లోకములో ఒక అడుగు, దేవునిలో ఒక అడుగు బ్రతుకుకుంటూ ఎవరికి కావాలి ఆ బ్రతుకు? ఎవరు ఆ బ్రతుకును లక్ష్యం చేస్తారు? ఎవరు ఆ జీవితాన్ని గౌరవిస్తారు? ఇక్కడ అదే విషయాన్ని భక్తుడు ఈ లేఖనములో చాలా విలువైన విషయాన్ని ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. గుణవతి అయిన గుణం ఉండాలి. ఏముంటే ఏం సుఖం? ఏమండి, పంది ముక్కుకి బంగారపు కమ్మి పెట్టి శుభ్రంగా దాన్ని స్నానం చేసి ఏం చేశారంటే దాని గుణం ఏం గుణం? ఏమండి, చక్కగా తయారు చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి బంగారు ఏమండి అది తొడిగిస్తే అది నాకు ఇక్కడ బాగలేదు, కంఫర్ట్ గా లేదని అది వెళ్ళి ఎక్కడ ఉంది అక్కడ ఏమండి ఈ లోపల యజమానుడు ఏదో లోపలికి వెళ్ళి వచ్చేసరికి 2 నిమిషాలలో బురదగుంట్లో ఉంది. అది గుణం. ఈరోజు ఆ గుణం మనకు అవసరం లేదు. దేవుడు మనకి మంచి సుగుణాలను, మంచి గుణాలను దేవుడు మనకి నేర్పాడు. గుణవతి అయిన భార్య దొరుకుతా అరుదు అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ ఇంటిలో నీవు గుణాన్ని నీ గుణము ప్రియులారా నీ గుణమును నీవు వ్యక్తపరచుకోవాలి. నీ బిడ్డలు నిన్ను చూసి నా తల్లి ఇదిగో ఎంత గుణవతియో, నా భార్య ఎంత గుణవతో అని ప్రశంసించేటట్లుగా నీ జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారిలారా, సమస్య ఎక్కడ వస్తుందో పిల్లలు గమనించాలి. అండర్స్టాండింగ్ లేకపోవటం మూలముగా, భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవటం మూలముగా సమస్యలు వస్తా ఉంటున్నాయి. ఒకవేళ నీ భర్త కోపపడినా నువ్వు తగ్గు, అయ్యా అలా కాదు ఇలా కాదు అని చెప్పుకొని గుణముతో నీ పిల్లల నీ వివేకముతో నీ జ్ఞానముతో నీ యజమానుని మార్చుకో. ఆయన త్రాగుతున్నాడా? ఆయన రూపాయి ఇంటికి తీసుకురావట్లేదా? ఇబ్బందులు గురి చేస్తున్నాడా? ఇంక ఏమైనా చేస్తున్నాడా? ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేయి, ఆయన కొరకు కనిపెట్టు. ఏమన్నా బదులు మాట్లాడకుండా, ఏం కొట్టినా పిల్లరా మనము స్పందించకుండా ఆయన కొరకు ప్రార్థన చేయి. దేవుడు ఒక దినాన ఆ త్రాగుబోతుని పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట వినలేని వ్యక్తిని దేవుడు పట్టుకుంటాడు. ఏదో ఒక దినాన పట్టుకొని నీ కన్నీటి ప్రార్థన ప్రతిఫలముగానే దేవుడు ఆయనను పట్టుకొని నీతో పాటు
మందిరానికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ దినము నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా గమనించాలి, వివాహ వ్యవస్థలో ఐక్యత చాలా ప్రాముఖ్యం. వివాహ వ్యవస్థలో ఈ ఐక్యత, ఈనాడు సంఘానికి ఐక్యత, కుటుంబానికి ఐక్యత, సమాజంలో ఐక్యత. ఈరోజు మనము పిల్లల చూస్తా ఉంటున్నా కాక్రోజ్ పార్టీ పిల్లరా, అది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఏమండి, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పిల్లరా కొన్ని దినాలలోనే పిల్లరా కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. దేవునికి స్తోత్రం. ఎవరస్తులు, బలవంతులు, దేవుని చేతిలో బాణముల వంటి వారు. దేవునికి స్తోత్రం. పిల్లరా ఎక్కడి నుంచి వారికి ధైర్యం వచ్చిందో, మా భవిష్యత్తును మేము కాపాడుకోవాలి, మా భవిష్యత్తును కాల రాస్తున్న వారి అంతం మేము పట్టాలని కంకణము కట్టుకున్నారు. పిల్లరా జంతర్ మంతర్ దగ్గర వారు పిల్లరా మరి ధర్నా చేశారు. గవర్నమెంట్ అనగా దయచేసి గమనించాలి పిల్లల, కేంద్ర ప్రభుత్వం ఎన్ని బలగాలతో వారిని నెట్టివేసినా మేము వెళ్ళాం అని అక్కడే కూర్చొని పిల్లరా యువతంతా కూడా పోరాటం చేసింది. నిన్నటి దినాన ధర్మేందర్ అని ఆయన రాజీనామా చేశాడు. దయచేసి గమనించాలి ప్రియమిత్రులారా, ఆయన రాజీనామా చేసేంత వరకు వారి పోరాటాన్ని కొనసాగించారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన వారిలారా, ఒక వ్యవస్థ మార్పు కలగాలంటే పోరాడాలి. స్త్రీ కుటుంబంలో పోరాడాలి. బిడ్డల కొరకు, సన్మార్గములో వారిని పెంచడం కొరకు, తన యజమానుని సన్మార్గములోనికి నడిపించడం కోసం స్త్రీ పోరాడాలి. పోరాటం అంటే ప్రార్థన. ప్రార్థననే పోరాటములో నీవు విసుకకుండా ముందుకు సాగాలని ప్రభువు చాలా ఈ విషయాలను ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి ప్రియమైన వారిలారా, చాలా విలువైన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన ప్రియరా మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థలో ప్రేమ చాలా విలువైనది. ప్రేమ చాలా విలువైన దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమ ఉప్పొంగదు. ఏమండి, చాలా మంది బుస్సుమని లెగుస్తూ ఉంటారు. ఎందుకు? ఎంత పొంగుతావో అంత అణిచిపోవడానికి. దయచేసి గమనించాలి. నేటి దినాలలో ఒక్కొక్కరు జీవితాలు చూస్తూ ఉంటే అమ్మో వీళ్ళు అసలు మనుషులేనా, ఏమండి వీళ్ళు అసలుకి మనుషులేనా, ఇక్కడ ఉండవలసిన వారేనా అనే భావన కలుగుతూ ఉంటుంది. ప్రేమను గురించి పిల్లల భక్తులు పౌలు ఈ లేఖనములో తెలియచేస్తున్నాడు. ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు. ఎన్ని విషయాలు ఆయన జ్ఞాపకము చేస్తున్నాడో. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
ఒకరినొకరు సన్మానించుకోవాలి. భార్య భర్తను సన్మానించాలి, భర్త భార్యను సన్మానించాలి. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను గౌరవించాలి. దయచేసి గమనించాలి, ఈ భావాలు ఎవరి జీవితాలలో అయితే ఉంటాయో, ఎవరి కుటుంబంలో అయితే ఈ నియమాలు ఉంటాయో, ఆ కుటుంబం శాశ్వత కాలము నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ దంపతులు చాలా అన్యోన్యంగా జీవిస్తున్నారయ్యా అని చెప్పుకుంటాం మనం. ఈ రోజుల్లో ఎవరైనా చెబుతున్నారా? వీరు అన్యోన్య దంపతులండి, చాలా మేలైన వారండి, ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ప్రియమైన వారిలారా, సీరియల్ ఎఫెక్ట్ ఈరోజు కుటుంబ వ్యవస్థ మీద ఎలా పనిచేస్తుందో మనం చూస్తూ ఉంటున్నాం. కుటుంబాలు నాశనం చేయటానికి సీరియల్ వ్యవస్థ ప్రియులరా సాతానుడు ప్రవేశపెట్టాడు. దాన్ని అస్త్రముగా ఈరోజు ఉపయోగిస్తా ఉన్నాడు. అస్త్రముగా ఉపయోగించి ప్రియులరా అత్త మామల మధ్య, ఏమండి కోడలు అత్త మామల మధ్య నెమ్మది లేకుండా, ప్రియులరా సమాధానము లేకుండా, క్షేమము లేకుండా తయారు చేస్తుంది ఈ సీరియల్ వ్యవస్థ. అయ్యే మనకి కావాలి, ఏమండి ఆ వ్యవస్థే మనకి కావాలి. ఆ వ్యవస్థలోనే మునిగిపోతున్నాం మనం. ఆ వ్యవస్థ నుంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో నీ కుటుంబం మేలుకరముగా దీవెనకరముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ పాఠాన్ని ప్రియులరా మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉంటున్నా. దయచేసి చూడండి, ఈ లేఖనములో చాలా విలువైన విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము నుంచి రాయబడిన మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులరా 5వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. గమనించాలి, స్త్రీలారా ప్రభువునకు వలె నీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. అందుకే నువ్వు లోబడాలి. సంఘానికి ప్రభువు శిరస్సు ఏ రీతిగా ఉన్నాడో ఆ ప్రభువును మనము ఏ రీతిగా గౌరవించుకుంటూ భయము కలిగి మనము జీవిస్తున్నామో, నీ పురుషుడు ఎడల అనగా నీ పెళ్లి భర్త ఎడల నీవు కూడా అలాంటి భావనే కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తా ఉంటున్నాడు. ప్రియులారా గమనించాలి, స్త్రీలారా పురుషులారా అనే విషయాన్ని సంబోధిస్తా ఉంటున్నాడు. స్త్రీ లోబడినప్పుడు పురుషుడు తన భార్యను ప్రేమిస్తాడు, తన భార్యను గౌరవిస్తాడు. మరి స్త్రీ ఎదురాడినప్పుడు పురుషుడు పిల్లలు ఏమి చేయగలడు? దయచేసి గమనించాలి, స్త్రీ మంచి లక్షణాలు కలిగి పిల్లల వినయ విధేయతలు కలిగి పిల్లల దేవుని యొక్క దయను పొందుకొని ముందుకు సాగాలని ప్రభు ప్రత్యేకముగా ఈ లేఖనములలో ఆయన తెలియజేస్తా ఉంటున్నాడు. సహోదరులారా గమనించాలి, ఈ 3 లేఖనాలలో ఆయన మాట్లాడుతున్న మాట ఇద్దరు ఒకటిగా ఉండటం అనేది ఎలా ఉంటుందంటే మనము తీసుకునే నిర్ణయాలలో పిల్లరా ఒకటిగా జీవించగలం. మనము తీసుకునే ఆలోచనలలో నేటి దినాలలో పిల్లరా ఎక్కువ ఈ సుసైడ్ ఈ కేసులు వస్తూ ఉంటున్నాయి. ఎక్కువ భర్త భార్యను మోసం చేయటం, భార్యను భర్త మోసం చేయటం, పిల్లల ఈ కేసులు ఎక్కువగా కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో పిల్లలు ఈనాడు ఎక్కువ ఇవే. ప్రేమించి పిల్లల హత్య చేయటం,
పిల్లల ఎన్నో మనం పిల్లల ఉదయం లేవగానే ఇవన్నీ కూడా వినబడుతూ ఉంటున్నాయి, కనబడుతూ ఉంటున్నాయి. ఇలాంటి దుర్భరమైన పరిస్థితులలో మన బిడ్డలను పిల్లరా మనము కాపాడుకోవాలంటే యాజ్ ఏ పిల్లరా ఒక భార్యగా, ఒక భర్తగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి. క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ వివాహ వ్యవస్థలో జీవిస్తున్నని జీవితం ప్రియులరా అనేకులకు ఆదర్శవంతముగా జీవించాలని, ఐక్యతగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దయచేసి గమనించాలి. మన సంఘముకు ఉన్న ఐక్యత, మన సంఘానికి ఒక లోగో ఉన్నది, ఒక స్లోగన్ ఉన్నది. ఆ స్లోగన్ ఏమిటంటే దట్ ఆల్ మే బి వన్ అనే మాట, మనమందరము ఒక్కటే అనే పిల్లల స్లోగన్. దక్షిణ ఇండియా సంఘానికి పిల్లల ఒక గుర్తు, ఒక స్టాంప్ ఉంది. ఆ స్టాంప్ ఏమిటంటే దట్ ఆల్ మే బి వన్. మీరందరూ క్రీస్తులో, మనమందరము క్రీస్తులో ఒకటే అనే విషయాన్ని సంఘము తెలియచేస్తుంది. ఈ సంఘాన్ని ఎవరు చెరపాలన్నా, ఈ సంఘాన్ని ఎవరు పాడు చేయాలన్నా దేవుడు వారిని ఊరుకోడు. దయచేసి గమనించాలి. ఐక్యతను పిల్లరా ఎవడు దెబ్బతీయాలన్నా దేవుడు ఊరుకోడు. పిల్లరా ఎవడైనను నా ఆలయమును పాడు చేస్తే నేను వానిని పాడు చేస్తాను అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దయచేసి గమనించాలి. భౌతికమైన ఈ ఆలయాన్ని, అలాగే హృదయం అనే ఆలయాన్ని ఎవరు పాడు చేసినా, అనైతికకు ఎవరు గురి చేసినా వారి జీవితాలు పిల్లగా పాడైపోతాయి, వారి జీవితాలు కూలిపోతాయి, వారి జీవితాలు శిథిలమైపోతాయి. శిథిలమైపోతే ఇంకేమైనా దొరుకుతుందా? ఏమండి? దయచేసి మన కుటుంబాలలో ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. తల్లి, తండ్రి, పిల్లలు, పిల్లగా ఉన్న వారందరూ కూడా ఐక్యత కలిగి ప్రార్థనతో, సహవాసముతో పిల్లగా ముందుకు కొనసాగినట్లయితే దేవుడు కృప చూపి సహాయము చేస్తాడు అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ మాటలను దయచేసి గుర్తెరగాలని ప్రభు ప్రత్యేకముగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు తన లేఖనము ద్వారా మరి ఉన్నతమైన విషయాలను ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములు అన్నాడు కదా, ఆత్మీయ జీవితం ప్రియులరా మరియు ప్రార్థన భార్య భర్తల జీవితాలను పదిలముగా 10 కాలాల పాటు పదిలముగా కాపాడుతుంది. కలిసి ప్రార్థించుట ద్వారా ప్రియులరా గమనించండి, మీ ప్రార్థనలకు ప్రియులరా అభ్యంతరము కలగకుండా ప్రియులరా కలిసి ప్రార్థించాలి. భార్య భర్తలిరువురు కూడా కలిసి దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి. ప్రార్థించకుండా పిల్లరా మనము ప్రార్థించకుండా మన పిల్లలు ప్రార్థన చేయాలంటే ఎలా సరిపోతుంది? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చదవండి. 3వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో కూడా పాలువారై ఉన్నారని ఎరిగి ప్రార్థనలకు అభ్యంతరములు కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ప్రియమైన వారిలారా గమనించాలి, బైబిల్ గ్రంథం ఏం తెలియచేస్తుందంటే పురుషులను హెచ్చరించి, అయ్యా మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండుకున్నట్లు
అనగా ఆటంకము కలగకుండా మీ భార్యలను కూడా ఎక్కడ తీసుకురమ్మంటున్నాడు? ప్రార్థనలకు తీసుకురండి అని సెలవిస్తా ఉంటుంది దేవుని వాక్యం. కానీ దైనందిన జీవితంలోకి వచ్చేసరికి ఏమండి, భార్యలందరూ ప్రజెంట్ ఇక్కడ, భర్తలందరూ ఇక్కడ ఆబ్సెంట్ ఇక్కడ. ఏమండి, గమనించాలి దేవుడు ప్రియబిడ్డలారా. ఈనాడు కుటుంబ వ్యవస్థలో గొడవలు, కలహాలు, పిల్లల ఎన్నో విధమైన ఎందుకు వస్తున్నాయంటే పురుషుడు దేవుని సన్నిధికి దూరముగా జీవిస్తున్నాడు. ఏలుబడి చేయవలసిన వాడు పిల్లల ఏలుబడి చేయకుండా పిల్లల ఏమేమో లోకములో వెతుకులాడుతూ ఉంటున్నాడు. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. పేతురు రాసిన మొదటి పత్రికలో ప్రియులరా, పేతురే స్వయముగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అయ్యా, మీ భార్యలు ఇదిగో మీ ప్రార్థనకు ఆటంకము కలగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. బలమైన ఘట్టమని ఎంచి వారిని జాగ్రత్తగా చూసుకొని వారి కొరకు ప్రార్థన చేయండి అని చాలా విలువైన వివరాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకము చేస్తా ఉంటున్నాడు. సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఇంకేమంటున్నాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో దేవుని వాక్యమును కలిసి ధ్యానించాలి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని వాక్యము భార్య భర్తలు ఇరువురు కూర్చొని ఉదయకాల సమమందు పిల్లగా మాకు అంత సమయం ఎక్కడై గారు అని అంటారు కదా. సీరియల్ చూడటానికి మాత్రం సమయం దొరుకుతుంది, వాక్యం చదవడానికి మాత్రం ఏమండి సమయం దొరకట్లా, ప్రార్థన చేసుకోవడానికి సమయం దొరకట్లా. దయచేసి పాడు చేసేదానికి అవకాశాన్ని ఇస్తున్నావు, బాగు చేసేదానికి నువ్వు అవకాశాన్ని నీ ఇంటిలో ఇవ్వట్లా. నీ ఇంటిలో నీవు పిల్లలు గమనించాలి. దయచేసి పాడు చేసేదానికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నావు, జాగ్రత్త. కుటుంబం కూలిపోతుంది, సమస్యల్లోనికి నెట్టివేస్తుంది, ఇబ్బందికరమైన కొలిమలోనికి వెళ్ళిపోతావు. నీవు ప్రార్థన చేస్తే నీవు ఆశీర్వదించబడతావు. పిల్లల వాక్యము కలిసి ధ్యానిస్తే దీని